హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి ఈరోజు గురువారం అనమాట. ఈరోజు తీస్తున్నాను వీడియో, ఎందుకంటే ముందు వీడియోస్ కొన్ని ఉన్నాయండి. ఇంక ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ నేను మర్చిపోతాను ఏ రోజు అని చెప్పేసి, అందుకని వీడియోలో చెప్పుకుంటున్నాను అనమాట. చూసారా నా తిప్పలు ఇలా ఉన్నాయన్నమాట. ఒక యూట్యూబ్ వీడియోస్ రన్ చేయాలి అంటే అంత మెమరీ పవర్ కావాలి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిందండి. ఇంక ఈరోజు తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంక మార్నింగ్ నుంచి అయితే వీడియో తీసే అంత టైం కూడా లేదు, ఎందుకంటే ఇంకా మొన్న ఆల్రెడీ దుప్పట్లు అవన్నీ ఉతికేసాను. మళ్ళీ ఆగిపోయాం కదా, ఇంక మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఈరోజు మొత్తం లేసిందేం చీకటితో ఏం లేదులేండి, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి కదా కదిలేది. ఇంకా ఆ రోజు అంటే మార్నింగ్ కదులుదామని చెప్పి చీకటితో లేస్తాను అనమాట. ఇంక ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పటికే 2 ట్రిప్పులు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. దుప్పట్లు అవన్నీ బెడ్షీట్స్ అన్నీ వేసేసాను. ఇంక నేనైతే కర్టన్స్, కాలు కింద పట్టలు అవన్నీ ఉతికేసాను అనమాట. అన్నీ ఉతకడం, ఆరేయడం, తీయడం, మడతేయడం ఇలానే సరిపోయింది. ఇప్పుడైతే దేవుడి పట్టాలు కూడా క్లీన్ చేసేసాను, చూపిస్తాను, చూస్తూ ఉండండి మీకు. ఇంక ఇల్లు ఒకటి క్లీన్ చేయాలన్నమాట. ఇంక క్లీన్ చేసి పిల్లలు 3:30కి అలా వస్తారండి స్కూల్ నుంచి. ఇంక మేమైతే 3కే బయలుదేరదాం అనుకుంటున్నాము. మరి ఏ టైం అవుతుందో కానీ నేనైతే 3కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. బట్టలు కూడా సర్దేసాను అనమాట, దేవుడి పటాలు చూసేసాను. బయట అయితే మా వారు పైప్ వేసి క్లీన్ చేసి ఇచ్చేసారు, బయట గచ్చు వరకు. ఇంక ఇల్లు ఒక్కటి తుడిచేస్తే నా పని అయిపోద్ది. ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టానండి. ఇంకా అన్నం తినాలన్నమాట. అన్నం తినేసి ఇల్లు తుడిచేస్తాను. మార్నింగ్ పిల్లలకైతే చింతపండు పేస్ట్ వేసి పిల్లలకి పంపించాను అనమాట. ఇంక ఇప్పుడైతే మాకు కొంచెం ఆకుకూర పప్పు ఉంది, ఇంక దాంతో అయితే మేమైతే లంచ్ కంప్లీట్ చేసేస్తామన్నమాట. ఇంక ఈరోజు అయితే తిరుపతికి వెళ్తున్నామండి. వెంటనే వెళ్ళాలనిపిస్తూ ఉంది, అంటే పోస్ట్ పోన్ చేయకూడదు కదా, అనుకున్నప్పుడు వెళ్ళాలి. మళ్ళీ మనకు కుదురుతుందో కుదరతో. ఇంకా రేపు శుక్రవారం కదా, ఎక్కువ పని ఏమి ఉండదు. ఇంక ఈరోజు ఎలాగో స్కూల్కి వెళ్తారు. ఇంకా రేపు ఒక్కరోజు మనకి స్కూల్ మిస్ అవుతుందన్నమాట. మేమేమనుకుంటున్నామంటే 3కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళే తలకే మనం బై కారే కాబట్టి వెళ్ళేది 7కో 8కో వెళ్ళిపోతాము. ఇంకా గుండె చేపించేసుకొని నైట్కి దర్శనానికి వెళ్ళామంటే, ఒకవేళ నైట్ అంతా రూమ్లో మనల్ని ఉండించిన ఏకోజామునైనా దర్శనానికి వదిలేస్తారు. ఇంక దర్శనం చేసుకొని ఇంకా ఎక్కడికి వెళ్ళంలేండి, మేమే కదా వెళ్ళేది. ఇంకా అన్నీ తిరిగేస్తున్నాము. ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇంటికి వచ్చేసిన రేపు ఈవినింగ్ కల్లా ఇంటికైతే వచ్చేయచ్చు. ఇంకా శనివారం రోజు ఒక్కపొద్దు చెల్లించుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. మరి ఎలా అవుతుందో తెలీదు. మనం అనుకునేది ఒకటైతే జరిగేది ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఇంకా వచ్చిన తర్వాత నేనైతే సాయిబాబా దివ్య పూజ చేయాలనుకుంటున్నాను అండి. అన్నీ తెచ్చిపెట్టుకున్నాను, బుక్స్ అవన్నీ. పటం ఒక్కటి తేవాలి, అసలు ఈరోజే చేయాలి అనుకున్నాను. మా వారు వచ్చేసి తిరుపతికి వెళ్దాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇది స్టార్ట్ చేసి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు, ఎందుకు అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒకటేసారి స్టార్ట్ చేయి అన్నారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అండి సాయిబాబా దివ్య పూజ చేయాలని చెప్పి. ఇంకా నెక్స్ట్ వీక్ అయినా చెయ్యాలి అనుకుంటున్నాను. అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. పటం అయితే లేదు సాయిబాబాది, చిన్న పటం తెచ్చుకొని సాయిబాబా దివ్య పూజ చేయాలనుకుంటున్నాను అనమాట. ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ బాగుండాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మేము బాగుండాలి, ఇలానే ఉండాలి అని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి, అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అండ్ సపోర్ట్ అనమాట. నా ఛానల్ గ్రోత్ అయ్యి నాకు దీని మీద కొంచెం మనీ వస్తుంటే నేను ఫుల్ హ్యాపీ. మీతో కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. టైం అయితే 5 అయిందండి. ఇంక ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకెంత టైం అవద్దు, అక్కడికి 8 అవద్దు 9 అవద్దు మీకైతే చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. పిల్లలు అయితే కార్ ఎక్కేశారు, నేను కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. బాయ్ బాయ్.
ఇంకా మేమైతే బయలుదేరేస్తామండి. టైం వచ్చేసి 5:30 అలా అయిపోయిందనమాట. ఇంకా నేనైతే 3కే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా వాళ్ళు స్నానాలు చేసి రెడీ అయ్యి కార్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరికి కార్ తెచ్చుకొని కార్కి అలాగే నిమ్మకాయలు అవి కట్టాము. ఇంకా టెంకాయ దిష్టి తీద్దామని చెప్పి టెంకాయ కొనుక్కొచ్చారు, కానీ అది స్కూటీలో పెట్టేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి స్కూటీ వేసుకెళ్ళి కార్ తెస్తారు కదా, స్కూటీ డిక్కీలో అయితే ఉండిపోయింది. ఇంకెందుకులే అని చెప్పేసి కర్పూరంతో అయితే దిష్టి తీసుకున్నాం అనమాట. ఇంక బయలుదేరేసామండి. ఇంకా మధ్యలో ఒక ఊరు దగ్గరికి అలా వచ్చిన తర్వాత వాటర్ క్యాన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా పైన అయితే ఇంకా కొనుక్కుంటూ ఉండాలి. అలాగే ఇంట్లో వాటర్ క్యాన్ ఉంది కదా, దాంతో మనం కూలింగ్ నీళ్ళు అయితే తీసుకెళ్ళిపోతే ఇంక మళ్ళీ మనం వచ్చిందాక నీళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వాటర్ క్యాన్ అయితే తీసుకొని కార్ డిక్కీలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాము. ఇంక పిల్లలు అయితే ఖాళీగా ఉంటే ఆడుకుందామని చెప్పి మన డీమార్ట్లో కొన్నారు కదా చెస్, అవన్నీ తెచ్చుకున్నారనమాట. ఇంక కార్లో కూర్చొని మేమైతే ఆడుకుంటున్నాము. మా వారైతే వాటర్ క్యాన్కి అయితే వెళ్ళారు. ఇంకా కార్లో క్లిప్స్ అవన్నీ వాయిస్ ఓవర్ తీసేసాను అనమాట. ఎందుకంటే కార్లో సాంగ్స్ వస్తాయి కదా అని చెప్పి తీసేసాను. ఇక్కడ మధ్యలో నాయుడుపేటకి వెళ్ళిన తర్వాత కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందండి. ఎందుకంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. మేము బైపాస్ని వెళ్ళకుండా మధ్యలో అడ్డ రోడ్డు ఉందనమాట, దాంట్లో వెళ్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తామని చెప్పి అలా వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఒక 1 అవర్ దాకా ట్రాఫిక్ అయితే పట్టింది. మా లోకమ్మ అయితే ఫుల్గా నిద్రపోతూ ఉన్నాడు. కారు ఎక్కంగా నిద్రపోతారండి పిల్లలు అయితే. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడైతే బండి వేసుకుని వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే బండి ఎక్కినా కారు ఎక్కినా వెంటనే నిద్రపోతారు. బాగా నిద్రపోయా ఇప్పుడు లేసావా? మధ్యాహ్నం నిద్రపోయాను స్కూల్లో పోయి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఆపింది? నువ్వు కాఫీ తాగుతావా? ఏం తాగుతావా? టైం వచ్చేసి 7:30 అయిందండి. ఇంకా మేమైతే నాయుడుపేటకు వచ్చామన్నమాట. ఇంక మా వాళ్ళైతే ఇప్పుడే ఆపారు కాఫీ, బూస్ట్, టీ తాగడానికి. హార్లిక్స్ తాగుతాం. ఇల్లే తలకే 10 అయ్యేటట్టుంది. ఇంకా మా వారైతే కాఫీ తాగారు, మేమైతే ఎవరం తాగలేదులేండి. ఇంకా నాకైతే వామిటింగ్ వచ్చేలా ఉందని చెప్పి అస్సలు నేనైతే కాఫీ అయితే ఏమీ తాగలేదు. పిల్లలైతే అక్కడ సున్నుండలు ఉంటే అవైతే తీసుకున్నారనమాట. ఇంకా అవి తింటూ ఇంక మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా తిరుపతికి వచ్చేసామండి. ఇంకా కొండ ఎక్కాలి కింద అనమాట. ఇది తిరుపతికి ఎంట్రన్స్, అంటే కింద సిటీలో. ఇంకా ఏమన్నా తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఈ హోటల్ దగ్గర అయితే ఆపామన్నమాట. ఇంక లోకమ్మ అయితే పూరి తీసుకున్నాడు, నేనైతే ఇడ్లీ తీసుకున్నానండి. చింటూ కూడా ఫస్ట్ ఇడ్లీ తీసుకున్నాడు. ఇంక తింటున్నాం అనమాట. పోయినసారి కూడా ఇక్కడే తిన్నాము. ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుందని చెప్పి ఇక్కడైతే ఆపాము. అప్పటికే టైము 9:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ పిల్లలు పైకి వెళ్ళిన దాకా ఉంటారో ఉండరు అంటే నిద్రపోతారనమాట. ఇంక మళ్ళీ ఆ నిద్ర మత్తులో సరిగ్గా తినరని చెప్పి ఎందుకని ఇక్కడే తినిపించేసామండి. మేమిద్దరం అయితే తినేసాము. ఇంకా చింటూ అయితే మళ్ళీ పూరి కావాలన్నాడు, ఇంక తెచ్చుకుంటున్నాను అనమాట. ఇంక మేమిద్దరం అయితే ఉన్నామండి. ఇంకా గుండు చేయించుకుందామని చెప్పి ఇంటి దగ్గర అనుకున్నాం, కానీ ఇంక మా వారైతే వద్దు, మొన్నే అంటే ఒక 2-3 మంత్స్ బ్యాకే వచ్చాం కదా, అప్పుడు ఇచ్చాం కదా, ఇప్పుడు వద్దులే, ఈసారి వచ్చినప్పుడు ఇద్దాము అని చెప్పారు. ఇంకా ఆ క్లిప్స్ అనేవి మేమైతే ఏం షూట్ చేయలేదన్నమాట. నేను తిరుపతికి పైకి వచ్చేతలకే ఇప్పుడు పైకి వచ్చాం కదా, 10:30 అలా అయిపోయింది. ఇంకా బాగా నిద్ర వచ్చేస్తుంది, టైర్డ్ అయిపోయాము. ఇంకా అందుకని చెప్పి రూమ్ తీసుకొని పడుకున్నాం అనమాట. ఇంక మార్నింగ్ వెళ్దాంలే, పిల్లలు ఆ టైంలో మనం క్యూలోకి కానీ తీసుకెళ్ళామంటే క్యూ ఆపకుండా వదిలితే పర్లేదు, ఎక్కడన్నా ఆపేశాడంటే ఇంకా పిల్లలు బేజారేసేస్తారు, ఇంక ఎత్తుకోమంటారు. ఇంకా ఎందుకు లబ్బా అని చెప్పేసి మేమైతే నైట్ వెళ్ళలేదండి. కొంచెం ముందుగానే వచ్చుంటే క్యూలోకి వెళ్ళిపోయే
వెళ్ళిపోయే వాళ్ళం, కానీ మా వారైతే వద్దు అని చెప్పారు. ఇంక మార్నింగ్ వెళ్దాంలే, కోనేట్లో స్నానం చేసి ఆమె వెళ్దాము అన్నారు. ఇంక అందుకని మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట. ఆ క్లిప్స్ అనేవి ఏమీ షూట్ చేయలేదు, ఫోన్ తీసుకెళ్ళలేదు, ఇంక కార్లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఎప్పుడు తీస్తూనే ఉంటాను కదా అని చెప్పేసి కార్లో పెట్టేసాను అనమాట. ఇంకా మార్నింగ్ వెళ్తే క్యూలోకి నైట్ 1కి వచ్చామండి బయటికి. అంత రష్గా ఉంది. మేము ఏం పండగలు లేవులే, ఖాళీగా ఉంటుంది అనుకున్నాం, కానీ అస్సలు రష్గా ఉందన్నమాట. మేమైతే మధ్యలో బయటకు వచ్చేసాము, కానీ దర్శనం అయితే బాగా జరిగిందండి. స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది ఈసారి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే ఇప్పుడు అయిందండి. టైం వచ్చేసి 1 అయిందనమాట. మాకు బయటకు వచ్చేసరికి 12:30 అయింది దర్శనం అయితే. ఎలాగైనా ఈరోజు శనివారం కదా, ఇంక శనివారం రోజే దర్శనం అయిందనమాట. చాలా సంతోషం వేసింది. నేనేమనుకున్నా అంటే గురువారం సాయంత్రం బయలుదేరాం కదా, ఇంకా గురువారం నైట్ దర్శనం చేసేసుకొని శుక్రవారం వచ్చేద్దాంలే అని చెప్పేసి బయలుదేరాము. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తెలుస్తాడని ఇంకా మేము వచ్చేతలకే నైట్ 10:30 అయిపోయిందనమాట. ఇంకా ఆ టైంలో పిల్లల్ని తీసుకొని మళ్ళీ మనం వెళ్ళేదే ఫ్రీ దర్శనానికి. మళ్ళీ క్యూలోకి వెళ్ళామంటే ఇంకా నిద్రమత్తులో పిల్లలు నడవలేరు కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఆగిపోయాము. ఇంకా మార్నింగ్ లేసి వెళ్ళామన్నమాట. ఈరోజు మార్నింగ్ క్యూలోకి వెళ్తే ఇప్పుడు 1 అయింది. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. మధ్యలో ఒకసారి బయటకు వచ్చేసాంలేండి. ఇంకా దర్శనం అయితే చాలా టైం ఉండిందనమాట దర్శనానికి. ప్రతిసారి ఏదో చూసామా వచ్చామా అన్నట్టు అనిపించింది. ఈసారి ఏంటంటే అక్కడ క్యూ ఆపేశారు. ఇంకా నెక్స్ట్ మేమేనమాట వదిలేసేతలకి ఫస్ట్ మేమే వెళ్ళాము. స్వామివారి పాదాల దగ్గర నుంచి అంటే మొహం వరకు చూడగలిగాను. ఇంకా నా కోరిక ఏంటంటే ఎప్పుడైనా ఒక్కసారి స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి చూడాలి అని చెప్పేసి కోరిక అనమాట. ఇంకా ఆ దర్శనం స్వామివారు ఎప్పుడు ఇస్తారో ఇంకా స్వామికే తెలియాలి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా మా లోకం అయితే నామాల కోపులు తీసుకున్నాం అనమాట, నామాలు పెట్టుకోవడానికి. ఇంక ఇదైతే ఇంకా మీకు కూడా ఉదయం నుంచి పిల్లల్ని అయితే చూపించలేదు కదా, ఇంక చూసారా తిరిగి అలసిపోయారనమాట. ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. తిరుపతి